సో ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసామంటే డిఎఫ్టి డెఫినిషన్ డిస్కస్ చేసాము, దాని ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేసాం. ఎలాంటి ప్రాపర్టీస్ లైక్ పీరియాడిసిటీ అనే ప్రాపర్టీ, లేదా సిమెట్రీ, ఒకవేళ సీక్వెన్స్ రియల్ అయితే ఎక్స్ ఆఫ్ ఎన్ రియల్ అయితే ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే కాంజుగేట్ ఇస్ ఎక్స్ ఆఫ్ కే అని. అలానే ఇంకా చాలా ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం, లైక్ 4 పాయింట్ డిఎఫ్టి ఎలా ఫైండ్ చేస్తాము, లేదా ఇన్వర్స్ డిఎఫ్టి మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, టైమ్ షిఫ్ట్, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ లాంటి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇంకొన్ని ప్రాపర్టీస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, దీని పేరు సర్క్యులర్ కన్వల్యూషన్. ఆల్రెడీ మీరు కన్వల్యూషన్ గురించి వినుంటారు. ఏమని విన్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఏమని విన్నామంటే, ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఎక్స్ ఆఫ్ టీ, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, అలానే లెట్స్ సే హెచ్ ఆఫ్ టీ, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ హెచ్ ఆఫ్ ఒమేగా అయితే, మరి ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ, మరి దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ ఒమేగా అని చదువుకున్నాం. సో ఎస్, కన్వల్యూషన్ ఇన్ టైమ్ లీడ్స్ టు మల్టిప్లికేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ అని చదువుకున్నాం. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా, కానీ ఇక్కడ ఒక అడిషనల్గా సర్క్యులర్ అనే వర్డ్ రాశారు చూడండి, సర్క్యులర్ కన్వల్యూషన్ అని. సో ఈ సర్క్యులర్ కన్వల్యూషన్ అంటే ఏంటి, సర్క్యులర్ కన్వల్యూషన్ని ఎలా ఫైండ్ చేస్తారు, దీనికి సంబంధించిన ప్రాపర్టీ ఏంటో డిస్కస్ చేయబోతున్నాం. సరే, సో సర్క్యులర్ కన్వల్యూషన్ ఏం చెప్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లెట్స్ సే x1 అనే ఒక సీక్వెన్స్ ఉంది, దాని డిఎఫ్టి లెట్స్ సే క్యాపిటల్ x1 ఆఫ్ కే అనుకుందాం. ఇంకొక సీక్వెన్స్ ఉంది, లెట్స్ సే x2 ఆఫ్ n అనుకుందాం, దాని డిఎఫ్టి x2 ఆఫ్ కే. సో సర్క్యులర్గా కన్వాల్వ్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లీనియర్ కన్వల్యూషన్ అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఎలాంటి కన్వల్యూషన్ చేయమంటున్నాడు అంటే సర్క్యులర్ కన్వల్యూషన్. సో x1 ఆఫ్ n, ఇది కన్వల్యూషన్ సింబల్ ఇలా కనుక పెడితే సర్క్యులర్ కన్వల్యూషన్ అని అర్థం, x2 ఆఫ్ n. సో x1 ఆఫ్ n సర్క్యులర్లీ కన్వాల్వ్డ్ విత్ x2 ఆఫ్ n, మరి దీని డిఎఫ్టి ఏమవుతుంది అంటే సేమ్ కన్వల్యూషన్ ఇన్ టైమ్ లీడ్స్ టు మల్టిప్లికేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో ఈ డిఎఫ్టీస్ మల్టిప్లై చేయాలి, x1 ఆఫ్ k ఇంటూ x2 ఆఫ్ k. సో దీన్నే సర్క్యులర్ కన్వల్యూషన్ ప్రాపర్టీ అని అంటాం. ఇక్కడ ఈ సర్క్యులర్ కన్వల్యూషన్ టైం డొమైన్లో ఎలా చేస్తారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఈజీ. ఇంతకుముందు మీరు కన్వల్యూషన్ అనే టాపిక్లో ఎల్టీఐ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు కన్వల్యూషన్ గురించి నేర్చుకుని ఉంటారు. ఈ రెండు ఫైనైట్ సీక్వెన్సెస్ని ఎలా కన్వాల్వ్ చేస్తారు అనేది నేర్చుకుని ఉంటారు. సో ఒకసారి మళ్ళీ మీ ముందు ఆ కన్వల్యూషన్ ప్రొసీజర్ చూపించేస్తాను. 1 2 1 2 ఈ ఫస్ట్ సీక్వెన్స్. సెకండ్ సీక్వెన్స్ ఏంటి, 1 2 3 4 మల్టిప్లై చేయండి. సో 1 2 1 2 ఈ ప్లేస్ వదిలేసేయండి, నెక్స్ట్ మల్టిప్లై చేయండి, 2 4 2 4 ఈ ప్లేస్ వదిలేసేసి ఇది మల్టిప్లై చేయండి, నెక్స్ట్ 3 6 3 6 ఈ ప్లేస్ కూడా వదిలేసేయండి, దీంతో మల్టిప్లై చేయండి, 4 8 4 8. సో మల్టిప్లై చేసేసాము కదా. ఇప్పుడు కాలం వైజ్ యాడ్ చేసుకోండి. కాలం వైజ్ యాడ్ చేస్తే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి యాడ్ చేస్తే 1, ఇక్కడ యాడ్ చేస్తే 4, ఇదేమో 8, ఇదంతా 10 14, ఇదంతా 15, ఇది 10, ఇది 8. సో ఇది మన లీనియర్ కన్వల్యూషన్ ఆన్సర్. సో లీనియర్ కన్వల్యూషన్కి సంబంధించిన ఆన్సర్. దీన్ని ఇలా రాసుకుందాం. దిస్ ఇస్ లెట్స్ సే x1 ఆఫ్ n లీనియర్ కన్వల్యూషన్ విత్ x2 ఆఫ్ n లీనియర్ కన్వల్యూషన్. కానీ మనకి కావాల్సింది ఏంటి అంటే సర్క్యులర్ కన్వల్యూషన్. సో x1 ఆఫ్ n సర్క్యులర్లీ కన్వాల్వ్డ్ విత్ x2 ఆఫ్ n, సర్క్యులర్లీ కన్వాల్వ్డ్. ఇక్కడ ఒక సర్కిల్ పెడతాం. ఇది ఎలా ఫైండ్ చేస్తాము అంటే చాలా చాలా సింపుల్ ఇది కూడా. సో యూజువల్గా సర్క్యులర్ కన్వల్యూషన్లో ఫస్ట్ సీక్వెన్స్ లెంత్ 4 అయితే సెకండ్ సీక్వెన్స్ లెంత్ కూడా 4 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 4 కాబట్టి ఎలాంటి ఇష్యూ లేదు. లెట్స్ ఇంకొక ప్రాబ్లంలో ఇది 4 శాంపిల్స్ ఇచ్చి ఇక్కడ మాత్రం 3 శాంపిల్స్ వేస్తే అప్పుడు ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అనే ఇచ్చాడు, 3 శాంపిల్సే ఇచ్చాడు, 4th శాంపిల్ ఇవ్వలేదు. సర్క్యులర్ కన్వల్యూషన్లో 2 సీక్వెన్సెస్ లెంత్ సేమ్ ఉండాలి. సో 4th శాంపిల్ ఇవ్వలేదు కాబట్టి ఆ 4th శాంపిల్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈ 4th శాంపిల్ని 0గా, ఇక్కడ ఎండింగ్ వాల్యూని 0గా అనుకొని సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్సే ఫాలో అవ్వచ్చు. సో సర్క్యులర్ కన్వల్యూషన్కి
రూల్ ఏంటి అంటే రెండు సీక్వెన్సెస్ లెంత్ సేమ్ ఉండాలి. అలా సర్క్యులర్ కన్వల్యూషన్ చేసిన తర్వాత ఆన్సర్ లెంత్ కూడా అంతే రావాలి. అంటే ఇచ్చిన సీక్వెన్స్ లెంత్ 4 కదా, సో సర్క్యులర్ కన్వల్యూషన్ చేసిన తర్వాత కూడా 4 రావాలి. ఎలా వస్తుంది అంటే, సో ఇక్కడ లెంత్ 4 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ 4 శాంపుల్స్ని రాసేసుకుందాం. 1, 4, 8, 14. ఈ మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా 3 శాంపుల్స్ దీన్ని ఫ్రంట్ సైడ్కి తెచ్చేసేయండి. ఇలా 15, 10, 8 ఇక్కడ ఇంకేం లేదో వదిలేసేయండి దాన్ని. ఇవి యాడ్ చేసుకోండి. ఎంత అంటే 16, ఇది ఎంత అంటే 14, ఇది ఎంత అంటే 16, 14. ఇదే మన సర్క్యులర్ కన్వల్యూషన్ సంబంధించిన రిజల్ట్. సో ఇదే సర్క్యులర్ కన్వల్యూషన్. ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, సార్ డిఫరెంట్ లెంత్ ఇస్తే ఏం చేయాలి? డిఫరెంట్ లెంత్ ఇస్తే చెప్పా కదా, లెట్స్ సే 1, 2, 3 అనే ఇచ్చాడు. ఒకటేమో 1, 2, 1, 2 అని ఇచ్చాడు, ఇంకొకటి 1, 2, 3 అని ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? రెండు లెంత్ సేమ్ ఉండాలి కాబట్టి 1, 2, 3 0ని యాడ్ చేసుకోవాలి. సో ఈ రెండు సేమ్ లెంత్ ఉంది, ఎస్. సో ఈ ప్రాసెస్ చేసుకొని ఈ లాస్ట్ 3 వాల్యూస్, సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 5 ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ 5 శాంపుల్స్ రాసేసుకొని మిగతా ఏవైతే మిగిలి ఉన్నాయో అని ఫ్రంట్ సైడ్కి తెచ్చుకోవాలి. లెట్స్ ఏ 6, ఇందులో 6 శాంపుల్స్, ఇందులో 6 శాంపుల్స్ ఇస్తే ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఫస్ట్ 6 శాంపుల్స్ని అలానే ఉంచుకొని మిగతా అన్నీ కూడా ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చి యాడ్ చేసేయాలి. అలా చేస్తే సర్క్యులర్ కన్వల్యూషన్ రిజల్ట్ వస్తుంది. సో ఇది ఇంకొన్ని డిఫరెంట్ వేస్లో కూడా చేయొచ్చు, ఆ డిఫరెంట్ వేస్ కూడా చూపిస్తాను. సో ఇంకే వేస్లో చేయొచ్చు అంటే ఇలా కూడా చేయొచ్చు. మనకిచ్చిన సీక్వెన్స్ ఏంటి అంటే, ఏమిచ్చారు సీక్వెన్స్? ఒకటేమో 1, 2, 1, 2 ఇచ్చారు, ఇంకోటి 1, 2, 3, 4 ఇచ్చారు. సరే ఇక్కడ చేసి చూపిస్తాను. ఫస్ట్ సీక్వెన్స్ 1, 2, 1, 2, ఇది ఫస్ట్ సీక్వెన్స్. ఈ ఫస్ట్ సీక్వెన్స్ని ఇలా రాసుకోండి. సెకండ్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారు అంటే 1, 2, 3, 4 అని ఇచ్చారు. ఇప్పుడు ఈ వాల్యూస్ని యూస్ చేసుకొని ఒక సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసుకోవాలి మనం. ఒక 4x4 సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ని. ఆ సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 4ని ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్గా రాసుకోండి, తర్వాత ఈ ఎలిమెంట్ ఇక్కడ, ఈ ఎలిమెంట్ ఇక్కడ, ఈ ఎలిమెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఈ 3ని ఇక్కడ తీసుకురండి, నెక్స్ట్ దీన్ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో 4, 1, 2, ఈ 2ని ఇక్కడ రాయండి, మిగతావన్నీ ఇలా నేను చూపిస్తున్న వేస్లో రాసుకోండి. దీన్నే మనం సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. సో ఫస్ట్ సీక్వెన్స్ని అలానే ఉంచుకోండి, సెకండ్ సీక్వెన్స్కి సంబంధించిన ఒక సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసుకోండి. సో నేను చెప్తున్న ఆర్డర్ ఇంపార్టెంట్ స్టూడెంట్. ఫస్ట్ సీక్వెన్స్ని రాసుకొని సెకండ్ సీక్వెన్స్ని సర్క్యులెంట్ మ్యాట్రిక్స్గా రాసుకొని ఇంకా మల్టిప్లై చేసుకోండి, అంతే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది రో, ఇది కాలం, మల్టిప్లై చేసుకోండి. సో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? 1 + 8 ప్లస్ నెక్స్ట్ 3 + 4. ఇది మన ఫస్ట్ శాంపుల్. సర్క్యులర్ కన్వల్యూషన్లో ఫస్ట్ శాంపుల్ వాల్యూ అది. నెక్స్ట్ ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేసుకోండి. సో 2 + 2 + 4 + 3 ఇలా మిగతా వాల్యూస్ని కూడా రాసుకోండి. లెట్స్ సే మిగతా వాల్యూస్ ఏమవుతుంది? దిస్ రో ఇంటూ దిస్ కాలమ్ స్టూడెంట్స్. నౌ ఇట్స్ 3 + 4 + 1 + and then 8. నెక్స్ట్ ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేసుకొని దాన్ని ఇక్కడ రాస్తాను. 4 + 6 + 2 + 2. ఏం చేసాం? ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేసాం. ఖచ్చితంగా ఈ ఆన్సర్ దీంతో మ్యాచ్ అవ్వబోతోంది. చెక్ చేసుకుందాం. సో ఎంత? 9, 12, 16. ఓకే, మ్యాచ్ అయింది. 4, 8, 11 అంతేనా? 8 + 3 11 మ్యాచ్ అయిందా? అరే మ్యాచ్ కాలేదేంటి? ఏదైనా మిస్టేక్ చేశానా? 4 + 4 8, 8 + 3 11 మ్యాచ్ కాలేదంటే నేను ఏదో మిస్టేక్ చేస్తుంటా. ఒకసారి మళ్ళీ ఈ వాల్యూని మళ్ళీ ఫైండ్ చేద్దాం. సో ఏం చేయాలి? ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. ఒకసారి మల్టిప్లై చేసి చూద్దాం. 2 + 2 + 4 + 6 యాక్చువల్గా. అదే ఇందాక ఇక్కడే మిస్టేక్ చేస్తాను. అక్కడ 6 కాకుండా ఇంకేదో రాసినట్టున్నా, 3 రాసినట్టున్నా. సో కరెక్షన్ చేసేసాం స్టూడెంట్స్. ఏమొస్తుంది? సో 4 + 4 8, 8 + 16 is 14 మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇదేమో 8, ఇదేమో 8, ఇది 16. నెక్స్ట్ 10,
14. ఎగ్జాక్ట్గా ఇంతకుముందు ఎంత సీక్వెన్స్ వచ్చిందో ఇప్పుడు కూడా అంతే సీక్వెన్స్ వచ్చింది మనకి. సో ఈ విధంగా సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ని తయారు చేసుకొని మల్టిప్లై చేయాలి, వచ్చేసింది ఆన్సర్. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏం చెప్పాం మనం, టైం డొమైన్లో కనుక సర్క్యులర్ కన్వల్యూషన్ కనుక అవుతుంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో దీని మీద ఎలాంటి క్వశ్చన్ అడిగారు అంటే, ఇంతకుముందు గేట్లో ఇలాంటి క్వశ్చన్ అడిగారు, మనకు జెన్కోలో కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏబిసిడి అనే సీక్వెన్స్కి ఆల్ఫా బీటా గామా డెల్టా అనేది డిఎఫ్టి అంట. ఏబిసిడి అనే ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, ఆల్ఫా బీటా గామా డెల్టా అనే దాని డిఎఫ్టి అంట. ఒక కొత్త సీక్వెన్స్ తయారు చేస్తున్నాడు. ఎలా? ఏబిసిడి అనే సీక్వెన్స్ రాశాడు ఇక్కడ, ఓకే. ఇక్కడ కూడా ఏబిసిడి రాశాడే, ఓకే. ఇంకేం చేశాడు, ఈ డీని ఇక్కడ తీసుకొచ్చాడు, ఈ ఏని ఇక్కడ షిఫ్ట్ చేశాడు, బి సి. అరే చూస్తుంటే ఇది ఒక సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ లాగా ఉంది. చూడండి, ఏబిసిడిని రాసి డీని ఇక్కడ తీసుకొచ్చాడు, ఏ వెళ్ళింది, బి వెళ్ళింది, సి వెళ్ళింది. సిని ఇక్కడ తీసుకొచ్చాడు, డిఏ బి. బి ఇక్కడికి వచ్చింది, సిడిఏ. ఎస్, సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ తయారు చేశాడు. అంటే ఈ పీక్యూఆర్ఎస్ సీక్వెన్స్ అంటే ఏంటి, ఈ ఏబిసిడి అనే సీక్వెన్స్ ఏబిసిడితో సర్క్యులర్గా కన్వాల్వ్ అయిందని అర్థం. సో ఈ పీక్యూఆర్ఎస్ యొక్క డిఎఫ్టి అడుగుతున్నాడు. సో ఎగ్జాక్ట్గా ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ ప్రాపర్టీ ఇక్కడ అడగడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ రాద్దాం. వాట్ ఈస్ పీక్యూఆర్ఎస్? పీక్యూఆర్ఎస్ ఇస్ నథింగ్ బట్ ఏబిసిడి circularly convolved with ABCD. సో ఇప్పుడు డిఎఫ్టి అడుగుతున్నాడు. సో మనం సర్క్యులర్ కన్వల్యూషన్లో ఏం నేర్చుకున్నాం, ఈ టైం డొమైన్లో కనుక కన్వాల్వ్ అవుతుంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో మల్టిప్లై అవుతాయి. సో వాట్ ఈస్ డిఎఫ్టి ఆఫ్ PQRS? It is DFT of this into DFT of this. What is DFT of this in the question? It is alpha, beta, gamma, delta into again ఎందుకంటే ABCD అనే సీక్వెన్సే కదా. సో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. క్లియర్గా ABCD అనే సీక్వెన్స్కి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనేది డిఎఫ్టి అని ఇచ్చాడు. సో మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది, ఎలా మల్టిప్లై చేస్తారు, కరస్పాండింగ్ వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. అంటే ఆల్ఫా స్క్వేర్ని, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇస్ ఆల్ఫా స్క్వేర్, నెక్స్ట్ బీటా స్క్వేర్, నెక్స్ట్ గామా స్క్వేర్, నెక్స్ట్ డెల్టా స్క్వేర్. అంటే ఇలా డిఫైన్ చేసిన ఒక కొత్త సీక్వెన్స్ డిఎఫ్టీని కూడా నేను చాలా ఈజీగా ఫైండ్ చేశాను. సో పీక్యూఆర్ఎస్ అనే కొత్త సీక్వెన్స్ డిఎఫ్టీ ఏంటి అంటే ఆల్ఫా స్క్వేర్, బీటా స్క్వేర్, గామా స్క్వేర్, డెల్టా స్క్వేర్. ఈ విధంగా మనం డిఎఫ్టీస్ మనం అంటే కన్వల్యూషన్ ప్రాపర్టీని యూస్ చేసాం. ఇంకొక ప్రాబ్లంలో గేట్లో, ఎందుకంటే మనకి గేటే రెఫరెన్స్, ఒక్కొక్కసారి డైరెక్ట్ గేట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. ఒక రెండు సీక్వెన్సెస్ ఇచ్చాడు. X1 అనేది ఒక సీక్వెన్స్, X2 అనేది ఇంకొక సీక్వెన్స్. క్యాపిటల్ X(1), క్యాపిటల్ X(2) వాటి డిఎఫ్టీస్ అంట. అనదర్ సీక్వెన్స్ X3 of n is derived by taking 4-point IDFT of X3 of k which is X1 into X2. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ డొమైన్లో మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ డొమైన్లో మల్టిప్లికేషన్ జరిగితే టైం డొమైన్లో కన్వల్యూషన్ జరగాలి. ఇక్కడ ఒక స్టెప్ రాద్దాం. ఏం రాద్దాము అంటే ఇక్కడ X3 of k is given as X1 of k into X2 of k. ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ స్టూడెంట్స్. ఇన్వర్స్ కనుక అప్లై చేస్తే స్మాల్ x3 of n is small x of n circularly convolved with x2 of n. సో ఏం అడుగుతున్నాడు అంటే ఈ x3 of nకి సంబంధించిన n = 2 దగ్గర దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏం చేయాలి, ఇచ్చిన సీక్వెన్సెస్ని సర్క్యులర్లీ కన్వాల్వ్ చేసి n = 2 దగ్గర దాని వాల్యూ ఏంటో అబ్జర్వ్ చేయాలి. సర్క్యులర్ కన్వల్యూషన్ ఎలా చేయాలి అనేది నాకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ సీక్వెన్స్ ఏమని ఇచ్చాడు, 1 2 3 0 అని ఇచ్చాడు. నెక్స్ట్ సీక్వెన్స్ ఏమని ఇచ్చాడు అంటే 1 3 2 1 1 3 2 1. దీన్ని సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ తయారు చేస్తా. సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ అంటే ఇవన్నీ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, నెక్స్ట్ ఈ 2 ఇక్కడికి వచ్చి 1 1 3 3 ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఈ వాల్యూస్ ఇటు వెళ్తూ ఉంటాయి 1 1. సో ఇవి కనుక మల్టిప్లై చేస్తే మనకి సర్క్యులర్ కన్వల్యూషన్ వస్తుంది. సో ఎక్కువ వాల్యూస్ ఫైండ్ చేయను, ఏది కావాలో దాన్ని మాత్రమే ఫైండ్ చేస్తా. సో ఏం కావాలి, ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ వస్తాయి స్టూడెంట్స్, 4 వాల్యూస్ వస్తాయి. వాళ్ళు మన అడుగుతుంది n = 2 దగ్గర మన సిగ్నల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. n = 2
ఇదేమవుతుంది అంటే n ఈక్వల్ టు 0 అవుతుంది, ఇదేమో n ఈక్వల్ టు 1 అవుతుంది, ఇదేమో n ఈక్వల్ టు 2 అవుతుంది. సో జస్ట్ ఇక్కడ మాత్రమే ఆ వాల్యూ అనుకుంటే సరిపోతుంది, మిగతా వాల్యూస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సిగ్నల్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఈ రోని ఈ థర్డ్ కాలంతో కనుక మల్టిప్లై చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. సో అవి హైలైట్ చేసి చూపిస్తాను, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఈ రోని ఈ కాలంతో కనుక, ఎందుకంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ రో టైమ్స్ కాలం చేస్తే మన ఆన్సర్. సో ఫటాఫట్ చేయండి. సో ఎంత 2 ప్లస్ 6 ప్లస్ 3 ప్లస్ 0. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ 8 ప్లస్ 3 is 11. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 11. ఈ శాంపుల్ ఎంత అంటే ఇక్కడ 11. మిగతా వాల్యూస్ కూడా కావాలంటే మీరు ఫైండ్ చేసుకోండి. ఎగ్జామ్లో అదొక్కటే అడిగాడు కాబట్టి నేను కూడా అదొక్కటే ఫైండ్ చేశాను. సో ఈ విధంగా సర్క్యులర్ కన్వల్యూషన్ అనేది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ పార్సెవల్స్ థియరం. ఈ పార్సెవల్స్ థియరం మీకు ఏం కొత్త ఏం కాదు, ఆల్రెడీ ఫోరియర్ సిరీస్లో, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఆల్మోస్ట్ మీరు చదువుకున్న అన్ని టాపిక్స్లో పార్సెవల్స్ థియరం మనం డిస్కస్ చేసాం. పార్సెవల్స్ థియరం ఏం చెప్తోంది అంటే సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n-1 స్మాల్ x of n మాడ్యులస్ స్క్వేర్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ k ఫ్రమ్ 0 to n-1 capital X of k modulus square. So this is the Parseval's theorem, students. మీకు ఇంకొక చిన్న కంపారిజన్ చూపిస్తాను. ఈ పార్సెవల్స్ థియరం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్తో ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం, మీరు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో కూడా మనం పార్సెవల్స్ థియరం అనేది డిస్కస్ చేసాం. ఏమని? ఇంటిగ్రల్ -∞ to ∞ x of t modulus square dt. This is equal to what? 1/2 pi integral -∞ to ∞ x of omega modulus square d omega అని. సో ఈ విధంగా మనం పార్సెవల్స్ థియరం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ ఇంటిగ్రేషన్స్ బదులు మనకి సమ్మేషన్స్ వచ్చాయి. ఈ 2π ప్లేస్లో మనకి n అనేది వచ్చింది. సో చాలా వరకు స్టాండర్డ్ రిజల్ట్స్లో ఎక్కడైతే 2π ఉంటుందో, మన ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఎక్కడైతే 2π ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇక్కడ n వస్తూ ఉంటుంది అనమాట. మీకు ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ప్రాపర్టీస్ చూపిస్తాను. 2π ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్రాపర్టీస్లో అపియర్ అయిందో ఆ ప్లేస్లో ఇప్పుడు n అనేది అపియర్ అవుతూ ఉంటుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఈ యొక్క ప్రాబ్లం కనుక మీరు సాల్వ్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఇంతకు ముందు డిస్కస్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ మీకు అర్థమైనట్టు. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లో అంటే x of n ఇచ్చి ఈ మిగతా వాల్యూస్ని ఫైండ్ చేయమంటున్నారు. సో మేబీ ఇక్కడ ఒక ప్రింట్ మిస్టేక్ పడినట్టుంది. సో ఈ సీక్వెన్స్ బదులు ఈ సీక్వెన్స్ తీసుకుందాం. ఆల్టర్నేట్గా మైనస్లు ఉన్నాయి దీనికి, జస్ట్ ఒక ప్రింట్ మిస్టేక్ ఉంది స్టూడెంట్స్ ఇక్కడ. 1 - 2 3 - 4 5 - 6 ఈ సీక్వెన్స్ తీసుకుందాం. ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ అనమాట. సో క్యాపిటల్ X of 0 అడుగుతున్నారు. సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ ప్రకారం క్యాపిటల్ X of 0 వచ్చి n ఫ్రమ్ 0 to n-1. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చారో చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 6 పాయింట్ DFT ఇది. సో 6 పాయింట్ DFTకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో 0 to 5 స్మాల్ x of n. సో ఇచ్చినవన్నీ యాడ్ చేసేసుకోండి, అదే ఆన్సర్ అంట. లైక్ 1 ప్లస్ -2 ప్లస్ 3 ప్లస్ -4 ప్లస్ 5 ప్లస్ -6. ఈ క్యాలిక్యులేషన్స్ మీకు వదిలేస్తున్నాను. నేను ఏం చెప్తున్నాను అంటే సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ యూస్ చేశాను అని చెప్పాలని ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సెకండ్ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? సమ్మేషన్ k ఫ్రమ్ 0 to 5 క్యాపిటల్ X of k. సో ఎలాంటి ప్రాపర్టీ వాడాలి అంటే నాకు ఒక సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ గుర్తుకొస్తుంది. స్మాల్ x of 0 is 1/n. ఇక్కడ n వచ్చి 6 కదా. సో 1/n సమ్మేషన్ k ఫ్రమ్ 0 to n-1 అంటే 5 క్యాపిటల్ X of k. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఇది మాత్రమే అడగడం జరిగింది. ఇది మాత్రమే అడిగాడు అంటే 6ని ఇటు సైడ్ పంపించండి. సో సమ్మేషన్ k ఫ్రమ్ 0 to 5 క్యాపిటల్ X of k is 6 into స్మాల్ x of 0 స్టూడెంట్స్. 6 into స్మాల్ x of 0. సో ఇప్పుడు ఇచ్చిన ఈ సీక్వెన్స్లో x of 0 ఎంత అంటే ఇక్కడ n equal to 0 కదా. సో n equal to 0 దగ్గర మన సిగ్నల్ వాల్యూ ఎంత అంటే 1. సో దిస్ ఇస్ 6 into 1. ఫైనలీ ద ఆన్సర్ ఇస్ 6.
సో ఇలా సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేసాం. అలా మిగతా క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఆన్సర్ చేద్దాం. చలో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 3 అడుగుతున్నాడు. క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 3 నేను క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 6/2గా ఇమాజిన్ చేసుకుంటా. సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ చూసాం కదా. సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ ప్రకారంగా దీని వాల్యూ వచ్చి సమ్మేషన్ n ఫ్రమ్ 0 to 5 -1 హోల్ పవర్ n ఎక్స్ ఆఫ్ n. అంటే ఆల్టర్నేట్గా యాడ్ సబ్స్ట్రాక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ శాంపుల్ 1, నెక్స్ట్ ఆల్టర్నేట్గా యాడ్ సబ్స్ట్రాక్ట్. సో మైనస్ ఆఫ్ -2 అవుతుంది, +3 మైనస్ ఆఫ్ -4 +5 మైనస్ ఆఫ్ -6 అండ్ సో ఆన్. సో ఆల్టర్నేట్గా యాడ్ సబ్స్ట్రాక్ట్. కరెక్ట్గా ఇక్కడ ప్లస్ వస్తుంది కానీ ఇక్కడ మైనస్ వచ్చింది. కానీ మనం తీసుకున్న టైం డొమైన్లో -2 ఉండడం వల్ల మైనస్ ఆఫ్ -2 వస్తుంది. ఈ సింప్లిఫికేషన్ మీకు వదిలేస్తున్నాను, మీరు చేయాలి ఇది. సో నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ని ఎలా యూస్ చేయాలి, ఇంతకుముందు చెప్పిన ప్రాపర్టీస్ ఎలా వాడాలి అనే దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకేం అడుగుతున్నారు ఇది చూడండి. ఇక్కడ పార్సెవల్స్ థియరం అప్లై అవుతుంది. సో ఫోర్త్ క్వశ్చన్లో పార్సెవల్స్ థియరం ఏం చెప్తోంది, n ఫ్రమ్ 0 to 5 స్మాల్ ఎక్స్ ఆఫ్ n మాడ్యులస్ స్క్వేర్ ఈస్ 1/6 సమ్మేషన్ k ఫ్రమ్ 0 to 5 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ k మాడ్యులస్ స్క్వేర్. సో ఎగ్జాక్ట్గా మనకి 1/6 అనే ఫ్యాక్టర్ లేదు. సో ఈ 6ని ఇటు సైడ్ పంపిస్తే ఏమొస్తుంది, సమ్మేషన్ k ఫ్రమ్ 0 to 5 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ k మాడ్యులస్ స్క్వేర్ ఈస్ 6 times summation n from 0 to 5 x of n modulus square. సో ప్రతి శాంపుల్ మాడ్యులస్ స్క్వేర్ తీసుకొని యాడ్ చేసేయండి అంటున్నాడు. సో 6 into 1 square plus -2 square plus 3 square plus -4 square 5 square -6 whole square. సో ఐఎమ్ లీవింగ్ ద సింప్లిఫికేషన్ టు యూ పీపుల్. ఇవన్నిటిని స్క్వేర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులస్ తీసుకోవాలి. అవన్నీ రియల్ కాబట్టి మాడ్యులస్ అవసరంలో స్క్వేర్ చేసి యాడ్ చేయండి. తర్వాత మన ఆన్సర్ని 6తో మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సమ్మేషన్ k ఫ్రమ్ 0 to 5 -1 హోల్ పవర్ k ఎక్స్ ఆఫ్ k అని అడుగుతున్నాడు. సో ఇది కూడా సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ కింద వస్తుంది. సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ ప్రకారంగా స్మాల్ ఎక్స్ ఆఫ్ n/2 ఏమవుతుంది అంటే, సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ రెఫర్ చేయండి. 1/n సమ్మేషన్ k ఫ్రమ్ 0 to 5 ఆర్ 0 to n-1 రాద్దాం. ఇక్కడైతే 0 to n-1 -1 హోల్ పవర్ k ఇంటూ ఎక్స్ ఆఫ్ k అని మనం చదువుతాం సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ ప్రకారం. ఈ n కనుక ఇటు వస్తే ఏమవుతుంది, సో సమ్మేషన్ k ఫ్రమ్ 0 to, ఈ క్వశ్చన్లో n 6 కాబట్టి n-1 5 అవుతుంది. -1 హోల్ పవర్ k క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ k ఇస్ n ఇటు వెళ్తే 6 స్మాల్ ఎక్స్ ఆఫ్ 3 అవుతుంది. సో స్మాల్ ఎక్స్ ఆఫ్ 3 ఏంటో అబ్జర్వ్ చేయండి. ఇది n = 0 అంతే కదా, ఫస్ట్ వాల్యూ అంటే n = 0 అని, ఇది n = 1 అని, ఇది n = 2 అని, ఇది n = 3 అని. సో n = 3 దగ్గర -4 చూపిస్తుంది. సో ఆన్సర్ -24. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దానికి సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఆ ప్రాపర్టీస్ కూడా అర్థం చేసుకుందాం, దాన్ని ఎగ్జామ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఒక డొమైన్లో కనుక రిప్లికేట్ అయితే ఇంకొక డొమైన్లో జీరో ఇంటర్పోలేషన్ అవుతుంది అంట. Replication in one domain leads to zero interpolation in the other domain. ఇంతకు ముందు ఎలా అయితే ఒక డొమైన్లో షిఫ్ట్ అయితే ఇంకొక డొమైన్లో ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ మల్టిప్లికేషన్ అవుతుందని చెప్తున్నామో, లేదా ఒక డొమైన్లో కన్వల్యూషన్ కనుక జరిగితే ఇంకొక డొమైన్లో మల్టిప్లికేషన్ అవుతుందని చెప్తున్నామో, అలానే ఒక డొమైన్లో కనుక రిప్లికేషన్ కనుక జరిగితే ఇంకొక డొమైన్లో ఇంటర్పోలేషన్ జరుగుతుంది అంట. సో ఏంటి దాని అర్థం? సో ఒకసారి చెక్ చేద్దాం ఏంటో ఈ ప్రాపర్టీ. ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సీక్వెన్స్ ఉంది, దాని DFT వచ్చి క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే. సో లెట్ us డూ దిస్. టైం డొమైన్లో ఒకవేళ నేను ఇంటర్పోలేట్ కనుక చేస్తే, మీ అందరికి తెలుసు కదా, ఇలా ఎక్స్ ఆఫ్ ఎన్ బై క్యాపిటల్ ఎం రాశాను అంటే దాని అర్థం ఏంటి, మనం ఇంటర్పోలేట్ చేస్తున్నామని. సో ఇంటర్పోలేట్ బై ఎం అంటే ఏం చేస్తాము, ఇచ్చిన సీక్వెన్స్లో
m-1 న్యూ వాల్యూస్ని యాడ్ చేస్తూ ఉంటాం ప్రతి శాంపుల్ తర్వాత. సో టైం డొమైన్లో ఇంటర్పోలేషన్ జరిగింది. మరి వీళ్ళు చెప్తున్న ప్రకారంగా ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏం జరగాలి? ఒక డొమైన్లో ఇంటర్పోలేషన్ జరిగితే ఇంకొక డొమైన్లో రిప్లికేషన్ జరగాలి. ఇప్పుడు ఇది ఒక కొత్త సీక్వెన్స్ స్టూడెంట్స్. ఈ కొత్త సీక్వెన్స్ డిఎఫ్టి ఏంటి అంటే రిప్లికేషన్ జరగాలి అంట. అంటే ఎక్స్ ఆఫ్ కే అలానే సో ఆన్ ఎక్స్ ఆఫ్ కే ఇవి రిపీట్ చేయమంటున్నాడు. రిప్లికేషన్ అంటే రిపీట్ చేయండి. ఎన్నిసార్లు అంటే m టైమ్స్. m ఫోల్డ్ అంటాం యూజువల్గా. m ఫోల్డ్ రిప్లికేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ. మీకు ఆబ్జెక్టివ్ టైప్లో అడగడానికి ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది ఇది. సో ఒక డొమైన్లో కనుక ఇంటర్పోలేషన్ జరిగితే ఇంకొక డొమైన్లో రిప్లికేషన్ జరుగుతుంది. ఏ ఫ్యాక్టర్తో ఇక్కడ ఇంటర్పోలేట్ జరిగింది? m అనే ఫ్యాక్టర్తో. ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి అంటే m టైమ్స్ మన ఎక్స్ ఆఫ్ కేని రాసుకుంటూ వెళ్ళాలి, రిప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఒక ప్రాపర్టీ. అలానే చూడండి స్టూడెంట్స్, ఇక్కడ 0 ఇంటర్పోలేషన్ జరిగింది, ఇక్కడ రిప్లికేషన్ చూసాం. ఒకవేళ ఇక్కడ రిప్లికేషన్ జరిగితే అంటే ఒక కొత్త సీక్వెన్స్ చూపిస్తున్నాను చూడండి, ఎక్స్ ఆఫ్ ఎన్, నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సీక్వెన్స్, ఎక్స్ ఆఫ్ ఎన్ సో ఆన్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఇలా మీకు ఒక కొత్త సీక్వెన్స్ ఇచ్చి దీని డిఎఫ్టి అడిగితే ఇక్కడ ఏం జరిగింది అంటే m ఫోల్డ్ రిప్లికేషన్ జరిగింది. m ఫోల్డ్ రిప్లికేషన్. ఎప్పుడైతే టైం డొమైన్లో రిప్లికేషన్ జరుగుతుందో ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఇంటర్పోలేషన్ జరగాలి. సో ఇంటర్పోలేషన్ ఎక్స్ ఆఫ్ కే బై క్యాపిటల్ M. దాంతో పాటుగా ఈ m అనే ఫ్యాక్టర్ మల్టిప్లై కూడా అవుతుంది. సో టైం డొమైన్లో కనుక m ఫోల్డ్ రిప్లికేషన్ జరిగితే ఫ్రీక్వెన్సీ డొమైన్లో 0 ఇంటర్పోలేషన్తో పాటుగా ఈ m అనే ఫ్యాక్టర్తో స్కేలింగ్ కూడా అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ ఒకసారి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో జెన్కో ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో ద డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 4-point సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ ఇచ్చారు మనకి 3 2 3 4 అంట. దాని డిఎఫ్టి వచ్చి 12 2j 0 -2j అంట. ఒక కొత్త సీక్వెన్స్ ఇస్తున్నాడు 3 2 zeros 2 2 zeros 3 2 zeros 4 2 zeros. ఈ కొత్త సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేశాడు చూడండి. ఇక్కడ 3 తర్వాత 2 జీరోస్ యాడ్ చేశాడు, 2 తర్వాత ఇంకో 2 జీరోస్, 3 తర్వాత ఇంకో 2, 4 తర్వాత ఇంకొక 2. అంటే ఇంటర్పోలేషన్ అనేది జరిగింది. టైం డొమైన్లో ఇంటర్పోలేషన్ జరిగితే ఫ్రీక్వెన్సీ డొమైన్లో రిప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎన్ని జీరోస్ యాడ్ చేశాడు అంటే 2 జీరోస్ యాడ్ చేశాడు. సో మీ అందరూ ఏమనుకుంటారు, సార్ 2 జీరోస్ యాడ్ చేశారు కాబట్టి ఇంటర్పోలేషన్ బై 2 జరిగిందా అంటే లేదు. ఎప్పుడైతే మీరు m అనే ఫ్యాక్టర్తో ఇంటర్పోలేట్ చేస్తే దాని అర్థం ఏంటి అంటే m-1 జీరోస్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 2 జీరోస్ యాడ్ చేశారు అంటే 3 అనే ఫ్యాక్టర్తో ఇంటర్పోలేట్ అయింది అని అర్థం. సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే x1 ఆఫ్ nకి x ఆఫ్ nకి ఏంటి సంబంధం? x ఆఫ్ n బై 3. సో x ఆఫ్ nని 3తో ఇంటర్పోలేట్ చేస్తే, బై ఫ్యాక్టర్ 3తో ఇంటర్పోలేట్ చేస్తే మనకి సీక్వెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇంటర్పోలేషన్ ఏ డొమైన్లో జరుగుతుంది? టైం డొమైన్లో ఇంటర్పోలేషన్ జరుగుతుంది. మరి టైం డొమైన్లో ఇంటర్పోలేషన్ జరిగితే ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏమవ్వాలి? రిప్లికేషన్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ x ఆఫ్ n బై 3 అనే సీక్వెన్స్కి డిఎఫ్టి ఏమవుతుంటే రిప్లికేట్ 3 times ఆ సీక్వెన్స్ని రాసుకుంటూ వెళ్ళండి. 3 times ఇలా 12 2j 0 -2j ఒకసారి రాసాను సీక్వెన్స్. మళ్ళీ అదే సీక్వెన్స్ రాయాలి 12 2j 0 -2j ఇంకొకసారి రాయాలి. 3 times కదా రిప్లికేషన్. సో లెట్స్ రైట్ ఇట్. 12 2j 0 -2j. సో ఇలా రిప్లికేట్ అయింది 3 times. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ పెద్ద సీక్వెన్స్, ఈ 12 points ఇచ్చిన సీక్వెన్స్కి డిఎఫ్టి కనుక కనుక్కుంటే మళ్ళీ ఇదే వస్తుందంట. సో కొత్తగా మళ్ళీ డిఎఫ్టి ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాపర్టీ ప్రకారం ఈ ఇచ్చిన సీక్వెన్స్కి డిఎఫ్టి ఇదే. సో ఏమడుగుతున్నారు మనని? సో ఈ డిఎఫ్టి కనుక తెలిస్తే క్యాపిటల్ X ఆఫ్ 8 బై క్యాపిటల్ X ఆఫ్ 11 మాడ్యులస్ అడిగారు యాక్చువల్గా క్వశ్చన్లో. ఓకేనా, మాడ్యులస్ అడగడం జరిగింది. మాడ్యులస్ ఆఫ్ x1 ఆఫ్ 8 బై x1 ఆఫ్ 11. సరే, మరి ఇక్కడ ఆరో మార్క్ ఇక్కడే కదా పెట్టాల్సింది మనం. ఇది n ఈక్వల్ టు 0, ఇది n ఈక్వల్ టు 0 అయితే ఇది k ఈక్వల్ టు 0, ఇది
ఇది k ఈక్వల్ టు 0 అయితే ఆబ్వియస్గా 12 పాయింట్ డిఎఫ్టీ కాబట్టి ఇది k ఈక్వల్ టు 11 అవుతుంది. 0 నుంచి 11 12 పాయింట్స్ అని అర్థం. ఇది 11 అయితే ఇది 10, ఇది 9, ఇది 8, ఇదే కావాలి మనకి. ఇదేమో x1 ఆఫ్ 8 స్టూడెంట్స్, మరి ఇది x1 ఆఫ్ 11. సో రేషియో మాడ్యులస్ అడుగుతున్నాడు. సరే, x1 ఆఫ్ 8 బై x1 ఆఫ్ 11 మాడ్యులస్. x1 ఆఫ్ 8 వాల్యూ వచ్చి 12 బై మైనస్ 2j. దీన్ని మాడ్యులస్ అడుగుతున్నాడు. సో 1 6, ఈ మైనస్ j మాడ్యులస్ ఎట్లాను 1, 6 మాడ్యులస్ వచ్చి 6. సో ఫైనల్గా ఆన్సర్ 6. ఇలా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే చూడండి, టైం డొమైన్లో ఇంటర్పోలేట్ అయింది. టైం డొమైన్లో ఇంటర్పోలేట్ అయితే ఫ్రీక్వెన్సీ డొమైన్లో రెప్లికేషన్ జరగాలి. ఈ ప్రాపర్టీ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డ్యుయాలిటీ. ఆల్రెడీ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో డ్యుయాలిటీ గురించి నేర్చుకున్నాం. అది కనుక గుర్తుంటే ఆబ్వియస్గా ఇది కూడా గుర్తుపెట్టుకుంటారు మీరు. సో ఏం చెప్తోంది, ఎక్స్ ఆఫ్ టీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే ఏం చెప్పాం మనం డ్యుయాలిటీలో, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది అంటే 2π ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా అవుతుంది అని చెప్పాం. సో ఎప్పుడైతే మీరు ఒమేగా ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేస్తారో అప్పుడు ఏం చేయాలి అంటే టీ ప్లేస్లో మైనస్ ఒమేగా సబ్స్టిట్యూట్ చేయాలి, 2π కూడా వస్తుంది. ఇది మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం క్లాసెస్లో. ఇప్పుడు ఈ డిఎఫ్టీలో ఎలా యూస్ చేయాలి, ఎక్స్ ఆఫ్ ఎన్ డిఎఫ్టీ వచ్చి ఎక్స్ ఆఫ్ కే అయితే, సో క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే కే ప్లేస్లో కనుక ఎన్ పెడితే మరి ఇక్కడ ఏమవుతుంది, 2π రాదు, ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎన్ వస్తుంది. అలానే స్మాల్ ఎక్స్ ఆఫ్ మైనస్ కే. సో ఇది ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, దాని డిఎఫ్టీ కనుక్కుంటే ఇది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీని డిఎఫ్టీ కనుక్కుంటే ఏమవుతుంది అంటే n ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ కే అవుతుంది అని అర్థం. సో దీన్ని ఇలా కూడా రాస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్, డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ కావాలి అంటే దీని ఆన్సర్ ఏంటి అంటే ఎన్ ఎక్స్ ఆఫ్ మైనస్ కే, ఇదే ఆన్సర్. ఇది కనుక అనుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఈజీగా చెప్పాలి అంటే డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, ఎక్స్ ఆఫ్ కే కదా. సో ఎక్స్ ఆఫ్ కేకి మళ్ళీ డిఎఫ్టీగా అనుకుంటే ఆన్సర్ ఏంటి అంటే ఎన్ ఎక్స్ ఆఫ్ మైనస్ కే. సరే ఇవన్నీ ఆలోచించొద్దు, ఆల్రెడీ మనకి క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2π ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా అని తెలుసు. సో మరి క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎన్ డిఎఫ్టీ ఏమవుతుందంటే ఎన్ ఇంటూ స్మాల్ ఎక్స్ ఆఫ్ మైనస్ కే అవుతుంది. ఇది కనుక తెలిస్తే చాలు. సో ఇది ఎలా అప్లై చేయాలి, దీని మీద కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, 1 2 3 4 5 అంట. అదొక 5 పాయింట్స్ డిఎఫ్టీ గురించి క్వశ్చన్. వాట్ ఈస్ ఓకే, సో ఎక్స్ ఆఫ్ ఎన్ డిఎఫ్టీ ఇస్ ఎక్స్ ఆఫ్ కే. వాట్ ఈస్ ద డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే అడుగుతున్నాడు. సో డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే, డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏంటి, ఎన్ స్మాల్ ఎక్స్ ఆఫ్ మైనస్ కే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రివర్సల్ చేయాలి, అలానే ఎన్ కూడా మల్టిప్లై చేయాలి. రివర్సల్ ఎలా చేయాలి, సర్క్యులర్ ఫోల్డింగ్ గురించి చెప్పా కదా. సో సర్క్యులర్ ఫోల్డింగ్లో ఏం చెప్పాను అంటే ఫస్ట్ రివర్స్లో రాయండి అని చెప్పా. 5 4 3 2 1. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్లో రాసుకోవాలి, మిగతావి యాజ్ ఇట్ ఈస్ రాయండి. 5 4 3 2 1. దీన్నే మనం ఫోల్డింగ్ అని అంటాం, ఫోల్డింగ్. సో ఫోల్డెడ్ సిగ్నల్ వచ్చేసింది, ఎక్స్ ఆఫ్ మైనస్ కే వచ్చేసింది. ఇంకేం చేయాలి, ఎన్ మల్టిప్లై చేయాలి. ఎన్ ఎంత అంటే 5 ఇక్కడ. సో 5 మల్టిప్లై చేసుకోవాలి. 5 మల్టిప్లై చేస్తే 5 25 20 15 10 5. సో ఒక్క నిమిషం, మళ్ళీ ఈ వాల్యూ రాయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చేసాం కదా, ఇది రాయాల్సిన అవసరం లేదు. సో ఇదే మన ఆన్సర్, 5 25 20 15 10. సో ఎక్స్ ఆఫ్ ఎన్ డిఎఫ్టీ కనుక్కుంటే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే వచ్చింది, మళ్ళీ దాని క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే డిఎఫ్టీ కనుక్కుంటే ఆన్సర్ ఏంటి అంటే ఇదే. సో ఇది ఎలా వచ్చిందంటే డ్యుయాలిటీ ప్రాపర్టీ ప్రకారంగా ఎన్ ఎక్స్ ఆఫ్ మైనస్ కే.
ఇప్పుడు దీంతో పాటుగా ఇంకొన్ని స్టాండర్డ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్కసారి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రిజల్ట్స్ రివైజ్ చేద్దాం, ఎందుకంటే ఇవన్నీ కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. డెల్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎంత అంటే 1. ఇలా రాద్దాం. ఇంపల్స్, ఇక్కడ ఇంపల్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చి కాన్స్టెంట్. చూడండి, అన్ని ఫ్రీక్వెన్సీస్కి దీని వాల్యూ ఎంత అంటే 1. మనం ఇంకేం చదువుకున్నాం, 1 ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎంత అంటే 2π డెల్ ఆఫ్ ఒమేగా అని చదువుకున్నాం. సో టైం డొమైన్లో ఒకవేళ కాన్స్టెంట్ తీసుకుంటే దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది అంటే ఇంపల్స్ అవుతుంది అని చదువుకున్నాం. ఇవన్నీ గుర్తుంటే ఈ క్వశ్చన్, ఈ స్టాండర్డ్ డిఎఫ్టీస్ చేయడం చాలా ఈజీ. అలానే ఇంకొక ఫార్ములా కూడా చెప్పాను మీకు, కాస్ ఒమేగా నాట్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, పై డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అవుతుంది. ఇవి కనుక గుర్తుంటే ఆబ్వియస్గా ఇప్పుడు నేను చెప్పే స్టాండర్డ్ రిజల్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. ఇంపల్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కాన్స్టెంట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇంపల్స్, సైనసాయిడల్ సిగ్నల్ కనుక ఇలా ఉంటే 2 ఇంపల్సెస్లు ఉంటాయి. ఇది కనుక తెలిస్తే ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇంపల్స్. స్టూడెంట్స్ ఇది ఎలా ఇంపల్స్ అని చెప్తున్నాను, n=0 దగ్గర ఇది 1, మిగతా అన్ని వాల్యూస్ 0 ఉన్నాయి. సో టైం డొమైన్లో ఇంపల్స్ అయితే దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కాన్స్టెంట్ కదా. సో దీని డిఎఫ్టీ ఏమవుతుంది అంటే అన్నీ 1సే. ఇక్కడ రాసుకుందాం కాన్స్టెంట్ అని. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇది చూడండి, అన్ని 1s అంటే ఇది కాన్స్టెంట్ లెక్క అనమాట. ఇది కాన్స్టెంట్. ఏం చదువుకున్నాం మనం, కాన్స్టెంట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఇంపల్స్ అవుతుంది అని చదువుకున్నాం. సో ఇక్కడ 2π డెల్ ఆఫ్ ఒమేగా వచ్చింది. ఏమని చెప్పినాను మీకు, 2π ప్లేస్లో n వస్తుంది అని చెప్పిన. సో ఏమవుతుంది, n ఇంటూ ఇంపల్స్ అంటే ఒమేగా =0 దగ్గరనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, n 0 0 సో ఆన్ 0. ఇది ఇంపల్సేనా, అఫ్ కోర్స్ ఇంపల్స్, ఎందుకంటే k=0 దగ్గర మాత్రమే ఇది డిఫైన్ అయింది. అలానే 2π మల్టిప్లై ఉంది కదా, ఇక్కడ డిఎఫ్టీలో 2π ప్లేస్లో n మల్టిప్లై అవుతుంది. చూడండి, ఇంపల్స్ k=0 దగ్గర మాత్రమే ఉంది, మిగతా అన్ని వాల్యూస్ కూడా 0. అండ్ ద లాస్ట్ స్టాండర్డ్ ఫార్ములా ఏమని చెప్తుందంటే కాస్, ఒకవేళ ఇట్లా కాస్ 2π k0/n అనే సీక్వెన్స్ ఇస్తే దీని డిఎఫ్టీ ఏమవుతుంది, కాస్ ఒమేగా నాట్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అని చెప్పాం. సో ఏమని చెప్పినాను మీకు, 2π ప్లేస్లో n వస్తుంది. మరి 2π ప్లేస్లో n వస్తే π ప్లేస్లో n/2 వస్తుంది. సో ఇక్కడ మనం ఇలా రాసుకోవచ్చు, n/2 డెల్ ఆఫ్ k మైనస్ k0 ప్లస్ డెల్ ఆఫ్ k ప్లస్ k0 లాగా రాసుకోవాలి. సో ఇచ్చిన క్వశ్చన్ని ఇలా ప్రాపర్గా కన్వర్ట్ చేసుకోవాలి. కాస్ 2π k0 n/N, అక్కడ క్యాపిటల్ N మెన్షన్ చేస్తాడు. సో 8 పాయింట్ డిఎఫ్టీ అనను, 4 పాయింట్ డిఎఫ్టీ అనను. సో ఇలా కనుక రాసుకుంటే దాని ఆన్సర్ ఇది. ఇంకొన్ని స్టాండర్డ్ బుక్స్లో ఇలా కూడా రాస్తారు, దీన్నే కన్ఫ్యూజ్ అవ్వద్దు. n/2 డెల్ ఆఫ్ k మైనస్ k0 ప్లస్ డెల్ ఆఫ్ k ప్లస్ k0 మైనస్ n అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ n ఇంక్లూడ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, మనం ఏమో చదువుకున్నాం, టైం డొమైన్లో పీరియాడిక్, ఫ్రీక్వెన్సీ డొమైన్లో కూడా పీరియాడిక్. ఎప్పుడైతే అది పీరియాడిక్ అవుతుందో +n పెట్టినా -n పెట్టినా ఏం డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ఒక సీక్వెన్స్ని, పీరియాడిక్ సీక్వెన్స్ని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ షిఫ్ట్ చేస్తే దానివల్ల మనకి ఏమవ్వచ్చు, మళ్ళీ సేమ్ సీక్వెన్స్ వస్తుంది. సో ఇలానే రాసుకోవచ్చు, k0 - n అని కూడా రాసుకోవచ్చు. సో ఇవి స్టాండర్డ్ డిఎఫ్టీ ఫార్ములా స్టూడెంట్స్. ఇప్పటివరకు డిఎఫ్టీ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ డిస్కస్ చేశాము. ఆబ్జెక్టివ్ కానీ థియరిటికల్ క్వశ్చన్స్ ఎలా రావచ్చో అవి కూడా మీకు నేను చూపించాను. నెక్స్ట్ ఎఫ్ఎఫ్టీ, ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అల్గోరిథం గురించి. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గురించి చదవబోతున్నాం. సో దీనే మనం షార్ట్గా ఎఫ్ఎఫ్టీ అని కూడా అంటాం. ఇదేమీ ఒక కొత్త ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కాదు, ఆల్రెడీ మనం డిఎఫ్టీ గురించి నేర్చుకున్నాం కదా. ఒకసారి డిఎఫ్టీ డెఫినేషన్ రాసి చూపిస్తాను. సో డిఎఫ్టీ డెఫినేషన్ ఏంటి, క్యాపిటల్ X ఆఫ్ K ఇస్ సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n - 1 స్మాల్ x ఆఫ్ n
e పవర్ మైనస్ జే 2 పై కేఎన్ బై క్యాపిటల్ ఎన్. ఆల్రెడీ ఒక 2 పాయింట్ డిఎఫ్టీ ఎలా ఫైండ్ చేయాలి, 4 పాయింట్ డిఎఫ్టీ ఎలా ఫైండ్ చేయాలో చూపించాను. ఈ డెఫినేషన్ దేనికి వ్యాలిడ్ అంటే n పాయింట్ డిఎఫ్టీ. ఈ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక అల్గరిథం అనమాట. ఈ అల్గరిథం ఏం చేస్తుంది అంటే ఈ ఏవైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో చాలా తక్కువ టైంలో ఫైండ్ చేసి మనకి అదే సేమ్ ఆన్సర్ ఇస్తుంది. అంటే డిఎఫ్టీ ఏం ఆన్సర్ ఇస్తుందో ఎఫ్ఎఫ్టీ కూడా అదే ఇస్తుంది. కానీ ఆ అల్గరిథంని ఎలా డిజైన్ చేశారు అంటే చాలా తక్కువ టైంలోనే మనకి ఆన్సర్ వచ్చేలాగా ఈ అల్గరిథంని డిజైన్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0 అంటే ఏంటి అంటే సమ్మేషన్ n ఫ్రమ్ 0 టు n-1 ఎక్స్ ఆఫ్ n ఇంటూ ఈ పవర్ 0 ఇస్ 1. సో ఏంటి అంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ n-1. సో ఈ డిఎఫ్టీలో ఈ వాల్యూ కావాలి అంటే టైం డొమైన్లో ఉన్న అన్ని శాంపుల్స్ని యాడ్ చేయండి అని చెప్తున్నాడు. n శాంపుల్స్ని యాడ్ చేయండి. సరే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1 ఎలా ఫైండ్ చేస్తాం మరి? క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1 summation n from 0 to n-1 x of n e power minus j 2 pi k ప్లస్లో 1 పెట్టాం. సో ఇంకేం మిగిలింది n బై క్యాపిటల్ n మిగిలింది. సో దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు, సమ్మేషన్ n ఫ్రమ్ 0 టు n-1 x of n. సో wn పవర్ n అని కూడా రాసుకోవచ్చు. దీన్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? సో క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1 ఇస్ స్మాల్ ఎక్స్ ఆఫ్ 0 సమ్మేషన్లో n 0 కదా, ఫస్ట్ 0 wn పవర్ 0 అంటే ఈ పవర్ 0 ఎంత అంటే 1 కదా. సో ఎక్స్ ఆఫ్ 1 ఇంటూ 1 ప్లస్ n 1 అయినప్పుడు సో wn పవర్ 1 వస్తుంది. ఎక్స్ ఆఫ్ 2 wn పవర్ 2. ఆ ఎక్స్పోనెన్షియల్స్ రాసే బదులు నేను షార్ట్ హ్యాండ్ నోటేషన్ రాసా. సో ఆన్ లాస్ట్ టర్మ్ ఏమవుతుందో గెస్ చేయగలరా? లాస్ట్ టర్మ్ ప్లస్ ఎక్స్ ఆఫ్ n-1 wn పవర్ n-1 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఎడిషన్స్ వాడుతున్నామా? వాడుతున్నాం. మల్టిప్లికేషన్స్ కూడా వాడుతున్నామా? చూడండి, ఎస్ ఎక్స్ ఆఫ్ 0 1తో మల్టిప్లై అయింది, ఎక్స్ ఆఫ్ 1 ఈ ఫేస్ ఫ్యాక్టర్తో మల్టిప్లై అయింది. ఫేస్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ కూడా ఒక మల్టిప్లికేషన్. సో ఎన్ని మల్టిప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఈ ఒక్క వాల్యూ కోసం, ఈ ఒక్క వాల్యూ తేవాలి అంటే n మల్టిప్లికేషన్స్ యూస్ చేసాం. చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా n మల్టిప్లికేషన్స్. ఎందుకంటే n టర్మ్స్ ఉన్నాయి, 0 నుంచి n-1 వరకు n టర్మ్స్ ఉన్నాయి కదా, n మల్టిప్లికేషన్స్. అలానే ఈ ఎడిషన్స్ చూడండి, 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే ఒక ఎడిషనే కావాలి, 3 నెంబర్స్ని యాడ్ చేయాలంటే 2 ఎడిషన్సే కావాలి. అలా n నెంబర్స్ని యాడ్ చేయాలంటే n-1 ఎడిషన్స్ మాత్రమే కావాలి. ఈ ఒక్క పాయింట్ని సింప్లిఫై చేయడం కోసం నాకు n-1 ఎడిషన్స్ కావాలి, అలానే n మల్టిప్లికేషన్స్ కావాలి. అలాంటివి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1 అప్ టు ఎక్స్ ఆఫ్ n-1 n పాయింట్స్ ఉన్నాయి, క్యాపిటల్ n పాయింట్స్ ఉన్నాయి. ఒక్క పాయింట్కి n మల్టిప్లికేషన్స్ అంటే మరి అన్ని పాయింట్స్ కావాలి అంటే n ఇంటూ n మల్టిప్లికేషన్స్ అంటే n² మల్టిప్లికేషన్స్. ద నార్మల్ ప్రొసీజర్లో డిఎఫ్టీ కనుక్కుంటున్నారు, నార్మల్ ప్రొసీజర్లో అలాంటి సిచ్యువేషన్లో n² మల్టిప్లికేషన్స్ కావాలి. అవి కూడా ఎలాంటివి అంటే కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్. ఒక్క పాయింట్ ఫైండ్ చేయడానికి n-1 ఎడిషన్స్ కావాలి, అలాంటివి క్యాపిటల్ n పాయింట్స్ ఉన్నాయి. సో n ఇంటూ n-1 ఎడిషన్స్ అవసరం పడతాయి నార్మల్ ప్రొసీజర్లో కనుక చేస్తే. సో చూడండి, ఇక్కడ n పాయింట్ డిఎఫ్టీ నార్మల్ ప్రొసీజర్లో చేస్తే ఎన్ని కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ అవుతాయి? ఒక పాయింట్ ఫైండ్ చేయడానికి n మల్టిప్లికేషన్స్, అలాంటివి n పాయింట్స్ ఉన్నాయి కాబట్టి n ఇంటూ n. సో n ఇంటూ n ఎంత అంటే n² మల్టిప్లికేషన్స్ కావాలి. ఒక్క పాయింట్ తీసుకురావాలి అంటే n-1 ఎడిషన్స్ కావాలి, అలాంటివి n పాయింట్స్ ఉన్నాయి. సో n ఇంటూ n-1 ఎడిషన్స్ కనుక చేస్తే మనకి n పాయింట్ డిఎఫ్టీ వస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అల్గరిథం డిజైన్ చేసిన వాళ్ళు, మీరు కనుక మా అల్గరిథంని కనుక ఫాలో అయ్యి n పాయింట్ డిఎఫ్టీ కనుక్కుంటే కేవలం n/2 లాగ్ n⁻², ఇన్ని మల్టిప్లికేషన్సే అవసరం పడతాయి అని చెప్తున్నారు. సో ఇది చాలా చిన్న నెంబర్ దీంతో పోల్చుకుంటే. అలానే n లాగ్ n⁻² ఇన్ని మాత్రమే ఎడిషన్స్ అవసరం ఉంటాయి ఆ n పాయింట్స్ డిఎఫ్టీ కనుక్కోవడానికి. ఎప్పుడు ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అల్గరిథం కనుక వాడితే. ఈ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక కొత్త ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కాదు, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫైండ్ చేస్తున్న n పాయింట్ డిఎఫ్టీనే ఇంకొక అతి తక్కువ టైంలో ఫైండ్ చేసి మనకి ఇస్తుంది అనమాట.
సో మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నేను ఒకవేళ ఎఫ్ఎఫ్టీ అల్గోరిథం వాడితే ఎన్ని మల్టిప్లికేషన్స్ అవసరం పడతాయి, ఎన్ని అడిషన్స్ అవసరం పడతాయి అనే క్వశ్చన్ రావచ్చు. అలానే ఈ యొక్క క్వశ్చన్ చూడండి. అస్యూమ్ దట్ అ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ టేక్స్ 1 microsecond and the amount of time to compute a DFT is determined by the amount of time it takes to perform all the multiplications. మల్టిప్లికేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఒక మల్టిప్లికేషన్ చేయడం కోసం కంప్యూటర్ ఎంత టైం తీసుకుంటుందంట, 1 microsecond అంట. అలానే మొత్తం డిఎఫ్టీ మల్టిప్లికేషన్స్ మీదే టైం డిపెండ్ అవుతుంది, అడిషన్స్ నెగ్లిజిబుల్, దాని గురించి ఆలోచించొద్దు అని చెప్తున్నారు. సరే, హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు కంప్యూట్ 1024 పాయింట్ డిఎఫ్టీ డైరెక్ట్లీ? ఈ 1024 పాయింట్ డిఎఫ్టీ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? అడిషన్స్ని ఇగ్నోర్ చేసేయమంటున్నాడు, జస్ట్ మల్టిప్లికేషన్స్ని మాత్రమే ఫోకస్ చేయమంటున్నాడు. సరే, ఒకవేళ నార్మల్ ప్రొసీజర్లో డిఎఫ్టీ కనుక ఫైండ్ చేస్తే నాకు n స్క్వేర్ మల్టిప్లికేషన్స్ కావాలి, n స్క్వేర్ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్. సో ఒక్క మల్టిప్లికేషన్ 1 microsecond అంటే మరి n స్క్వేర్ మల్టిప్లికేషన్స్ ఎన్ని మైక్రోసెకండ్స్? n స్క్వేర్ ఇంటూ 1 microsecond. n వాల్యూ ఎంత ఇచ్చారు? 1024. సో 1024 స్క్వేర్ ఇంటూ 1 microsecond మన ఆన్సర్. ఈ వాల్యూ కనుక్కొని దీన్ని 1 microsecondతో మల్టిప్లై చేయండి. అదే ఎఫ్ఎఫ్టీ అల్గోరిథం వాడితే ఎంత టైం పట్టచ్చు? ఎఫ్ఎఫ్టీ అల్గోరిథం ప్రకారం మనకి ఇక్కడ n/2 log n to the base 2 మల్టిప్లికేషన్స్ అవసరం ఉంటాయి. సో ఇంటూ 1 microsecond. n ఎంత అంటే 1024. సో 1024/2 ఇంటూ log 1024 to the base 2. సో ఇది ఫైన్ చేసుకొని కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న నెంబర్ వస్తుంది దీనికన్నా. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో n పెంచుకుంటూ వెళ్తే నార్మల్ డిఎఫ్టీ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎఫ్ఎఫ్టీ అల్గోరిథం వాడితే కొన్ని సెకండ్స్లోనో లేదా మినిట్స్లోనో అయిపోతుంది అనమాట. అంత వేరియేషన్ ఉంటుంది ఈ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అల్గోరిథం. సరే, 1024ని 2^10గా రాసుకోవచ్చు. సో 1024/2 ఇంటూ log 2^10 to the base 2. సో ఈ 10 ఇక్కడికి వచ్చేస్తుంది. సో 10 ఇంటూ 1024/2. సో ఇక్కడ ఏం మిగిలిందంటే log 2 to the base 2 which is 1 ఇంటూ 1 microsecond స్టూడెంట్స్. ఇంటూ 1 microsecond, అది కూడా వేసుకోండి, ఇంటూ 1 microsecond. సో మల్టిప్లై చేసి చూడండి, మీరు క్యాల్కులేటర్ యూస్ చేసుకోండి, అంత మైక్రోసెకండ్సే. ఇది కొంచెం పెద్ద నెంబర్, ఇది చిన్న నెంబర్. అట్లా n పెంచుకుంటూ వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ n 10,000 తీసుకున్నారు. సో మేబీ దీనికి చాలా టైం పట్టవచ్చు, కానీ ఇది కొన్ని సెకండ్స్లో మీకు ఫైండ్ చేసి ఇవ్వచ్చు అనమాట. అంత డ్రాస్టిక్గా చేంజెస్ ఉంటాయి. ఇంకేం క్వశ్చన్స్ రావచ్చు? సో ఈ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అల్గోరిథం ఇలా గ్రాఫ్ మెథడ్ ద్వారా వాళ్ళు ఫైండ్ చేస్తూ ఉంటారు. దీన్ని బటర్ఫ్లైస్ అంటూ ఉంటాం. ఇది మీకు రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి ఈ వాల్యూ కనుక్కోండి అని అడగడు, ఎందుకంటే ఈ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు డైరెక్ట్గా ఎలా ఫైండ్ చేయాలనేది. మేబీ n పెంచుకున్న కొద్దీ దీని అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, DIT స్టాండ్స్ ఫర్ డెసిమేషన్ ఇన్ టైం. DIT స్టాండ్స్ ఫర్ డెసిమేషన్ ఇన్ టైం. ఈ DIT FFT అల్గోరిథం కనుక వాడితే ఈ ఇన్పుట్ సైడ్ మనకి ఏ ఆర్డర్లో ఉంటుంది, ఈ అవుట్పుట్ సైడ్ ఏ ఆర్డర్లో ఉంటుంది అని అడుగుతారు. సో ఒకసారి ఇన్పుట్ సైడ్ చూడండి, ఇక్కడ ప్రాపర్ ఆర్డర్లో తీసుకోలేదేంటి? x0, x1, x2, x3, x7 ఉండాలి కదా. వాళ్ళు ఎలా తీసుకున్నారు? x0, x4, x2, x6, x1, x5, x3, x7 అని తీసుకున్నారు. దీన్నే మనం బిట్ రివర్సల్ అని అంటాం. ఇక్కడేమో నార్మల్ ఆర్డర్లో ఉంది. సో ఇన్పుట్ సైడ్ ఏమో బిట్ రివర్సల్ అయింది, అక్కడేమో నార్మల్ ఆర్డర్లో ఉంది. బిట్ రివర్సల్ అంటే ఏంటి ఒకసారి చూపిస్తాను. యూజువల్గా మనం 0 నుంచి 7 వరకు మన నెంబర్స్ రాద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో దీన్ని మనం బైనరీలో కనుక రాస్తే 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1, 1, 0, 0, 1, 0, 1, 1, 1, 0 అండ్ ఫైనలీ 1, 1, 1. సో ఇది నార్మల్ ఆర్డర్. ఇది అదే బిట్ రివర్సల్ ఆర్డర్ అయితే ఎలా ఉంటుంది? బిట్ రివర్సల్ అంటే ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. బిట్ రివర్సల్, దీన్ని రివర్స్లో రాయండి. దీన్ని రివర్స్లో రాసినా మళ్ళీ నాకేమొస్తుంది? 0, 0, 0. రివర్స్లో రాయండి 1, 0, 0. రివర్స్లో రాయండి 0, 1, 0.
నెక్స్ట్ రివర్స్లో రాస్తే 1 1 0, రివర్స్లో రాస్తే 0 0 1, రివర్స్లో రాయండి 1 0 1, రివర్స్లో రాయండి 0 1 1, రివర్స్లో రాసిన మళ్ళీ సేమ్. సో దీని డెసిమల్ వాల్యూస్ ఏంటి? దీని డెసిమల్ వాల్యూ 0, ఇదేమో 4, ఇదేమో 2, ఇదేంటి 4 + 2 6 కదా. నెక్స్ట్ 1 ఎంత ఇది? సో 5 3 7. సో దీన్నే మనం బిట్ రివర్సల్ ఆర్డర్ అని అంటాం. బిట్ రివర్సల్. సో ఇన్పుట్ సైడ్ మనకి బిట్ రివర్సల్ చూడండి, x0 ఉందా 0, నెక్స్ట్ x4 ఉంది, నెక్స్ట్ x2, నెక్స్ట్ x6 ఉంది, తర్వాత 1 5 3 7 1 5 3 7. దీన్నే బిట్ రివర్సల్ అంటాం. ఎప్పుడైతే మీరు డెసిమేషన్ ఇన్ టైం వాడతారో ఈ ఇన్పుట్ సైడ్ బిట్ రివర్సల్ అవుతుంది, ఈ అవుట్పుట్ DFT వచ్చేది మాత్రం నార్మల్ ఆర్డర్లో ఉంటుంది. అలానే డెసిమేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంకోటి కూడా ఉంది. సో డెసిమేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీకి ఎగ్జాక్ట్గా ఈ రోల్స్ రివర్స్ అవుతాయి అనమాట. అంటే టైం డొమైన్లో నార్మల్ ఆర్డర్లో ఉంటుంది, ఫ్రీక్వెన్సీ డొమైన్లో మాత్రం బిట్ రివర్సల్ అవుతుంది. సో నాకు తెలిసి మీరు బెస్ట్ ఇదే గుర్తుపెట్టుకోండి. DIT డెసిమేషన్ ఇన్ టైం FFT ఆల్గరిథం వాడితే టైం డొమైన్లో బిట్ రివర్సల్ అవుతుంది. ఈ మనకు వచ్చే DFT పాయింట్స్ మాత్రం ప్రాపర్ ఆర్డర్లోనే ఉంటాయి. ఇది కనుక గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు స్కోర్ చేయగలుగుతారు. దీంతో పాటుగా మేబీ ఈ DIF చూడండి, డెసిమేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ, ఇది మన DFT పాయింట్స్. సో ఇవి బిట్ రివర్సల్ అయి ఉన్నాయి, కానీ ఇటు సైడ్ మాత్రం నార్మల్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇది ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్. దీంతో పాటుగా రెజల్యూషన్ గురించి కూడా అడగచ్చు మనని. ఈ రెజల్యూషన్ అనే ఒక చిన్న వాల్యూని ఫైండ్ చేయమంటాడు. సో రెజల్యూషన్ ఏంటి? మీకు ఒక n పాయింట్ DFT గురించి డిస్కషన్ ఇచ్చి n వాల్యూ ఇచ్చి దాని రెజల్యూషన్ ఎంత అని అడుగుతాడు. సో రెజల్యూషన్ వచ్చి 2π/N, ఇదే రెజల్యూషన్. సో చాలా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ మీకు DTFT గురించి చెప్పాలి, దాని బదులు బెస్ట్ రెజల్యూషన్ అంటే 2π/N. దీని యూనిట్స్ వచ్చేసి రేడియన్స్. ఒకవేళ మిమ్మల్ని రేడియన్స్ పర్ సెకండ్లో అడిగాడు అనుకోండి, రేడియన్స్ పర్ సెకండ్లో చెప్పండి రెజల్యూషన్ ఎంత అంటే, దీన్ని మనం శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. సో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తే 2π/N ఇంటూ FS. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కూడా ఇస్తాడు, N కూడా ఇస్తాడు. సో దాని యూనిట్స్ వచ్చేసి రేడియన్ పర్ సెకండ్. ఒకవేళ హర్ట్జ్లో అడిగాడు అనుకుందాం, హర్ట్జ్లో అడిగితే జస్ట్ ఈ 2π తీసేసేయండి. 2π తీసేస్తే FS/N, ఎందుకంటే హర్ట్స్లో కావాలంటే 2πతో డివైడ్ చేస్తాం కదా, అప్పుడు ఆ 2π క్యాన్సిల్ అవుతుంది. FS/N, దీని యూనిట్స్ వచ్చి హర్ట్స్. సో రెజల్యూషన్ ఒక n పాయింట్ DFT ఇచ్చి దాని రెజల్యూషన్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. సో రెజల్యూషన్ అంటే స్పేసింగ్ అనమాట. మనం ఫోరియర్ సిరీస్లో కూడా ω0, సో మన ఫ్రీక్వెన్సీ కాంపౌండ్స్ మధ్యలో స్పేసింగ్ ఎంత అంటే ω0 అని చెప్పాం. అలానే ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ డొమైన్లో స్పేసింగ్ దాని గురించే, దాన్ని మనం రెజల్యూషన్ అంటాం. సో 2π/N రేడియన్స్లో, ఒకవేళ రేడియన్స్ పర్ సెకండ్లో అడిగితే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయండి, హర్ట్స్లో అడిగితే 2πతో డివైడ్ చేయండి. ఈ టాపిక్స్ కనుక మీరు నేను చెప్తున్న ఇప్పుడు DFT డెఫినేషన్ కానీ, దాని ప్రాపర్టీస్ కానీ, ఈ FFT వల్ల వచ్చే అడ్వాంటేజ్ కానీ, ఇవి కనుక మీరు రివైజ్ చేస్తే ఇప్పుడు రాబోతున్న GENCO ఎగ్జామ్కి ఖచ్చితంగా ఇందులోంచి ఒక క్వశ్చన్ తగిలే ఛాన్స్ ఉంది. ప్రతి క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్, జాబ్ క్రాక్ చేయాలంటే. సో ఐ హోప్ దిస్ సెషన్ హ్యాస్ రియల్లీ హెల్ప్డ్ యూ. So I thank everyone for watching this video, and I also thank you for being part of ACE Academy. So thank you.